కొల్లవయ్యా బాలు కొల్లవయ్యా పినవి కావేరి నన్ను ముంచినవి దేవేరి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. స్టార్టింగ్లో మీకైతే ఒక వీడియో చూపించాను కదా. స్టార్టింగ్లో ఇక్కడ కూడా చూడండి. ఈ వీడియో మీద ఇలా చేయమని అనలేదు, కానీ ఈ సాంగ్ మీద చేయమని అన్నారు, మన స్టైల్లో చేయమని అన్నారు, కాబట్టి ఇలా చేసిన. మీకు ఇదే టైప్లో కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రీసెట్ అయినా పెట్టడానికి ట్రై చేస్తా, కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో ట్యూటోరియల్ చూడండి. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే బీట్ మార్క్ అండ్ షేకేపెట్ అయితే ఇచ్చాను. అందులో అయితే ఒక 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. మీకు ఆ ఫాంట్స్ అనేది నచ్చకపోతే నో ప్రాబ్లం, నేను వీడియో క్లిప్ కూడా ఇచ్చాను, అది దాంతో మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో కామెంట్లో చూస్తూనే ఉంటుంది, మనం కొత్త సబ్స్క్రైబర్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటి నుంచి నేను యూజ్ చేసిన లిరికల్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మీకు చాలా హెల్ప్ అవుతుంది అది కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇంట్రెస్ట్గా ఉంటే లిరికల్ ప్రీసెట్ కూడా, లిరికల్ ప్రీసెట్ కాదు, ఫాంట్ యూజ్ చేయడం బాగుంటుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఫాంట్ ఒకవేళ ఇంపోర్ట్ చేయకపోతే మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. ఓకే, ఇంపోర్ట్ చేస్తే ఏం ప్రాబ్లం రాదు, మంచిగా యాడ్ అవుతుంది. లేదని అనుకుంటే మాకు ఇదేం వద్దు, వీడియో కావాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. మొబైల్ ల్యాగ్ ప్రాబ్లం చాలా వస్తుందబ్బా, మధ్యలో ఎందుకు అట్లా వస్తుంది. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే బీట్ మార్క్ ఉందో. ఓకే, ఆ వీడియో క్లిప్ యాడ్ చేయగానే ఇలాగైతే వస్తుంది. ఓకే, స్టార్టింగ్లో అయితే మనకు కళ్ళు అయితే ఉంటుంది. ఆ కళ్ళు మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం, దాన్ని మీరైతే అలాగే ఉంచి ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. ఇంకో వీడియో క్లిప్ ఉంటుంది అది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒకవేళ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, ఈ ఎగ్జాంపుల్లో ఈ ఫోటో పెడుతున్నాను, ఈ రెడ్ లైన్ వరకు పెట్టి ఇదే ఫోటోని నేను రొటేట్ చేస్తున్నాను. మీరైతే రొటేట్ ఏం చేయకండి, కొంచెం జూమ్ చేసి కళ్ళు అంటే అవి ఎక్కడైతే ఇలాగైతే ఉందో అంత పెట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నాను. స్క్రీన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది చూడండి. ఇలా నాకైతే నచ్చింది, మీరు ఇలా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఈ లిరికల్ వీడియో, దాంతోపాటు ఏ పేజ్ అంటే పేజ్ వీడియో అయితే ఉంటుంది, ఈ రెండు అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇలా యాజిటీగా లిరిక్స్ అయితే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ లిరికల్ ఇక్కడైతే ఉంది, ఇక్కడ మధ్యలో అయితే మనమైతే ఒక ఫోటో అయితే యాడ్ చేయాలి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసిన, ఈ రెడ్ లైన్ నుంచి కట్ చేసి మళ్ళీ మధ్యలో లిరిక్స్ అయితే వస్తుంది, దాని నుంచి మళ్ళీ ఇంకో ఫోటో, ఇక్కడ మధ్యలో 2 ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నార్మల్ ఫొటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగైతే మీకు ఎక్కువ ఫొటోస్ ఉంటే ఎక్కువ ఫొటోస్ యూజ్ చేయండి, తక్కువ ఉంటే నేను ఆల్రెడీ మీరు ఎక్కువ గమనిస్తే మీకు 2 ఫొటోస్ని ఒకటే బీట్ మార్క్ దగ్గర పెట్టాను, అంటే ఒకటే ఫోటోని 2 బీట్ మార్క్ దగ్గర పెట్టాను. అంటే ఒకటి ఫ్లిప్ ప్లేయర్ యానిమేషన్ వస్తే ఇంకోటి ఆటోమేటిక్గా యానిమేషన్ స్క్రోలింగ్ యానిమేషన్ అయితే అవుతుంది. అది బాగా నచ్చింది నాకు, నేను చూపిస్తాను కూడా మీకు, వెయిట్ చేయండి. ఎగ్జాంపుల్గా 2 పెట్టాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటోని ఇక్కడ మధ్య నుంచి కట్ చేస్తున్నాను, 2 ఫొటోస్ని బీట్ మార్క్ దగ్గర అయితే పెట్టాను, సేమ్ ఫోటో. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి, మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు లిరికల్ మధ్యలో ఫోటో యాడ్ చేశారు కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఉంటుంది కదా, దాని పక్కన చిన్న యారో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా పేస్ట్ చేయండి. 2 ఫొటోస్ చాలు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ ఫోటో ఉంది, ఇది సెకండ్ ఫోటో ఉంది. ఓకేనా, అంటే సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకుందాం. ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసిన నో ప్రాబ్లం. బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో దగ్గర వచ్చి పేస్ట్ చేసిన. ఓకే, ఈ ఫోటోని జూమ్ కావాలంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఇది చాలా సింపుల్ ఉంటుంది, ఇది మీరు గ్యాప్ ఇచ్చి ఫొటోస్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు బ్యాక్ వస్తున్న షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫోటో కనిపిస్తుంది మీకు, ఎండింగ్ ఫోటో. ఈ ఫోటోని కూడా కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్
అంటే మీరు ఇంతకుముందు ఏదైతే ఫ్లిప్ ప్లేయర్ యానిమేషన్ పెట్టారో ఇలా, దీని తర్వాత ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాం ఇలా. ఓకే, ఫస్ట్ ఇలా వస్తుంది, దాని తర్వాత అదే ఫోటోని ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఆ ఫోటో అనేది వైట్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మీరు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి కవర్ చేసుకోవచ్చు. మిర్రర్ ఆన్ చేసుకుంటే కవర్ అయిపోతుంది. ఇలా ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి, నచ్చితే లైక్ కూడా చేయొచ్చు మీరు. ఇంకోసారి చూడండి, అర్థం కాకపోతే ఫాంట్ లింక్ వీడియో క్లిప్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.